మామ ఆయిరా మామ. నీ ఫ్రెండ్ సాయి కుమార్ గారు ఏంట్రా? వాడు ఇంత ముందు బయట ఎటు పోయాడు? బయట మళ్ళీ వస్తాడట మళ్ళా. అరే దయ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దయ గురించి డిస్కస్ చేస్తున్నాం ఆ రోజు. చెప్పేంటా ఇప్పుడు దయ్యాలు ఉన్నాయని ఒకడు చచ్చిపోయిండు. దయ్యాల వీడియో చూడు ఒకసారి. అట్లయితే మరి ఈ వీడియో చూడు దీని గురించి. అరే గది ఫేక్ రా, అదే ఫేక్ కావచ్చు. ఇది ఫేక్, ఇది రియల్. చచ్చిపోయిండ్రా వాడు. అరే చచ్చిపోయిండ్రా వాడు, తెల్లారి చచ్చిపోయిండ్రా. అదే రూమ్ లో పోయి తెల్లారి చచ్చిపోయిండ్రా. చూద్దామా? చూద్దాం. ఇదంతా కాదురా భయ్, మీకు దమ్ముంటే మీరు మొగళ్ళు అయితే రాత్రి స్పిరిట్ గేమ్ ఆడదాం. సరేరా అదే పక్కారా. మనతో నువ్వు గేమ్ స్పిరిట్ గేమ్ ఆడదాం అన్నావు కదరా. మనం ఆడేటప్పుడు దయ్యం అయితే వాడు తట్టుకుంటాడా? వాడు దయ్యం లేదు ఏం లేదురా భయ్, అది మొత్తం ట్రాష్. అరే చెప్పలేం రా, మన స్పిరిట్ గేమ్ అంటే అందరికి తెలుసు కదరా. స్పిరిట్ గేమ్ ఆడతా అంటే దయ్యం వస్తుంది, ఒక్కొక్కరు సత్తాండ్రు ఇదని. అది మొత్తం ట్రాష్ రా భయ్, చాలా మందిని చూసిండ్రు. అదే రా, చాలా మంది చూసినావు, చాలా మంది కూడా ఉన్నదని చెప్తాను మరి. అరే వదిలేరా భయ్. అరే పిరికి పందాలు అలా గేమ్, అది గేమ్ ఆడేటప్పుడు తెలుస్తుంది దయ్యాలు లేవని. ఎందుకు గంధానం భయపడతారు పిరికి పందాలు? ఇది దయ్యాలు లేవు, ఏం లేవురా బాబు. ఇలా నైట్ తెలుస్తాయి కదా గేమ్ ఆడేటప్పుడు. పిరికి పందాలు అంటున్నావు ఏంద్రా? రాత్రి తెలుస్తుంది ఎవడు పిరికి పందాలు. ఈ రాత్రి చూద్దాం రా ఎవడు మొగోడు. చూద్దాం నైట్ తెలుస్తాయి కదరా. అరే నువ్వు తట్టుకోవురా, రియల్ వస్తారా మనకి స్పిరిట్ గేమ్ ఆడితే. తట్టుకోవు. లేవురా. అరే తెలుస్తుందిరా భయ్, లేవురా భయ్. ఉన్నాయిరా, లేవురా. ఉన్నాయిరా. లేవురా భయ్. చూస్తలేవరా స్పిరిట్ గేమ్ గురించి? వస్తలే యూట్యూబ్ లో ఒకటి ఒకసారి. అరే ఇదంతా అవసరం లేదురా, ఉన్నాయో లేవో రాత్రి తెలుస్తుంది. రాత్రి కొంచెం సరే వదిలేయండి. అరే ఉంటాయిరా, అరే ఉంటాయిరా దయ్యాలు. అరే అందరు వేలు పెట్టండి రా. 2 నిమిషాలు అయింది, ఇప్పటిదాకా వస్తలేదేంద్రా? अरे కూసోరా అరే అట్లేదురా కూసోరా అరే కూసోరా